వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలనుకునే విద్యార్థులకు ఐసీఏఆర్ అక్రిడేటెడ్ యూనివర్సిటీస్ కాలేజీల గురించి ఇప్పటికీ అవగాహన తక్కువనే చెప్పొచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో బీఎస్సీ అగ్రికల్చర్ సీట్లు ఎంబీబీఎస్ సీట్లలో పావువంతు కూడా లేవు. మరి బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలనుకునే విద్యార్థులకు ఇండియాలో ఎక్కడ అవకాశం ఉంది? అలాగే వివిధ రాష్ట్రాల్లో అడ్మిషన్ ప్రొసీజర్, ఎలిజిబిలిటీ లాంటి వివరాలు తెలియజేయడానికి ఇండియాలోని అగ్రికల్చర్ కోర్సుకు టాప్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అయిన మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మనతో పాటు 10 స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. బీఎస్సీ అగ్రికల్చర్ అనగానే మన దేశం ఎడ్యుకేషన్ చాలా టాప్ ప్లేస్లో ఉంది, మంచి క్రేజ్ కూడా సంపాదించుకుంది. సో దీన్ని మీరే ఎలా చెప్తారు? సో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనగానే బైపీసీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే అగ్రికల్చర్ జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళకు ముందుగా గుర్తొచ్చేది మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నేమ్ అండి. దీనికి అంటే ఇంత స్ట్రాంగ్గా మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నేమ్ వినపడడానికి రీజన్ ఏంటంటే మనము మెడిసిన్ కోర్సెస్ తీసుకున్నా, ఇంజనీరింగ్ తీసుకున్నా, ఫార్మసీ, మేనేజ్మెంట్ ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ తీసుకుంటే కనుక చాలామంది ఎంతోమంది ఈ కోర్సెస్కు కెరీర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి వచ్చేసి గత 20 సంవత్సరాలుగా ఈ కోర్స్ గురించి కెరీర్ గైడెన్స్ అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది గర్వంగా చెప్పుకోగలుగుతామండి. సో ఆల్మోస్ట్ లాస్ట్ 20 ఇయర్స్లో మహారాష్ట్ర అయితేనేమి, తమిళనాడు అండ్ ఈవెన్ బయట అదర్ కంట్రీస్లో లైక్ నెదర్లాండ్స్లో, డెన్మార్క్, పోలాండ్, ఈవెన్ యూకే, యుఎస్ ఇలాంటి కంట్రీస్లో ఎంఎస్సీ అగ్రికల్చర్ కోసం కెరీర్ గైడెన్స్ తీసుకున్న స్టూడెంట్స్ దగ్గర 6,000 మందికి పైగా ఉన్నారండి. ఈ 6,000 మందికి పైగా స్టూడెంట్స్లో కూడా ఇంచుమించు 2017 అకాడమిక్ ఇయర్ వరకు బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు 80% స్టూడెంట్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో అవ్వచ్చు. 80% స్టూడెంట్స్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ అనేది సంపాదించేసి మంచి పొజిషన్స్లో ఉన్నారండి. అంటే మేము జాయిన్ చేయించిన 6,000 మెంబర్స్లో ఇంచుమించు 2,500 మెంబర్స్ పైన ఒక గవర్నమెంట్ సెక్టార్లోనే ఉన్నారు. సో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ సెక్టార్తో పాటు ప్రైవేట్ కంపెనీస్ అనేది మన ఇండియాలో చాలా ఉన్నాయండి. ఎటువంటి ప్రైవేట్ కంపెనీ తీసుకున్నా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, ఈవెన్ అబ్రాడ్లో కూడా ఎంఎస్సీ కోసం వెళ్ళి మన స్టూడెంట్స్ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ కంపెనీ తీసుకున్నా కూడా ఇవాళకి ఆల్మోస్ట్ ఒక 5 to 10 మెంబర్స్ వచ్చేసి అది మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుండి వాళ్ళు కెరీర్ గైడెన్స్ తీసుకొని సక్సెస్ఫుల్గా కోర్స్ కంప్లీట్ చేసుకొని అక్కడ కెరీర్ పర్స్యూ చేసే వాళ్ళు ఉన్నారంటే మీరు అక్కడ మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్కు ఎటువంటి క్రేజ్ ఉందనేది మీకు అక్కడే అర్థమైపోతుందండి. అండ్ మోర్ ఓవర్ దగ్గర ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ అగ్రికల్చర్ కోర్స్కు క్రేజ్ వచ్చిన తర్వాత ఎంతోమంది కన్సల్టెంట్స్ వచ్చేసి ఈ కోర్స్ని అనేది ప్రమోట్ చేస్తూ ఉన్నారు. బట్ అక్కడ ఏంటంటే వాళ్ళు ఏదో ఇంజనీరింగ్ కోర్స్ చేసిన వాళ్ళు లాంగ్ బ్యాక్ నుండి లేదా మెడిసిన్ గురించి ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో అగ్రికల్చర్కు ఉన్న క్రేజ్ బట్టి వాళ్ళు ఇప్పటికిప్పుడు కన్వర్ట్ అయ్యి వాళ్ళు అగ్రికల్చర్ కోర్స్ ఎంత ప్రమోట్ చేస్తున్నప్పటికీ వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్కు సరైన కెరీర్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వలేకపోతున్నారు. బట్ ఇక్కడ మన సంస్థలో తీసుకుంటే గనక ఆల్మోస్ట్ దగ్గర 20 మెంబర్స్ పైగా ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ని పర్టికులర్గా లాస్ట్ 10 to 15 ఇయర్స్ నుండి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి బెనిఫిట్స్ అనేది మనకు ఇక్కడ మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్కు ఉందండి. ఒక్కసారిగా అంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బీఎస్సీ అగ్రికల్చర్కి ఇంత పేరు రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు? అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కండి ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుండి ఈ క్రేజ్ అనేది ఉంది అండి. అయితే బట్ స్టిల్ చాలా వరకు స్టూడెంట్స్కి ఏంటంటే ఒకప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఒక ఫార్మింగ్ చేయడానికి ఒక కోర్స్ చదవాలనే అపోహలో చాలామంది ఉండేవాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కోర్స్ కంప్లీట్ చేసి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ నైబర్స్ అవ్వచ్చు, రిలేషన్లు అవ్వచ్చు, మంచి పొజిషన్స్లో సెటిల్ అవ్వడం వల్ల లాస్ట్ 10 ఇయర్స్ నుండి ఇంకా క్రేజ్ అనేది ఎక్కువ పెరిగిందండి. అండ్ మోర్ ఓవర్ మనకు తెలుగు స్టేట్స్లో తీసుకుంటే బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో హార్డ్లీ ఒక లెస్ దాన్ 1,500 సీట్స్ మాత్రమే ఇక్కడ స్టూడెంట్స్కి ఉన్నాయండి. అదే మనము మెడిసిన్ తీసుకుంటే కనుక ఎంతో కాంపిటీషన్ ఉన్న మెడిసిన్లోనే 8,000 సీట్స్ ఉంటాయి. 8,000 సీట్స్ అనేది మనం తక్కువ అనుకుంటూ ఉంటాం. అలాంటిది ఇక్కడ మెడిసిన్లో ఉన్న సీట్స్లో కూడా పావు వంతు కూడా లేవు. 1,500 సీట్లు అంటే మెడిసిన్కు ఉన్నన్ని సీట్లు కూడా బీఎస్సీ అగ్రికల్చర్కు లేవు. సో దానివల్ల ఏంటంటే ఈ కోర్సు చదవాలనుకునే వాళ్ళకు అవకాశం అనేది పెద్దగా లేదండి. అయితే ఈ మధ్య కాలంలో కొంతవరకు ఇతర రాష్ట్రాల్లో కొంచెం ఐకార్ అక్రెడియేషన్ ఉండి కొన్ని యూనివర్సిటీస్ రావడంతో కొంతవరకు స్టూడెంట్స్ అనేది ఎక్కువగా
బీఎస్సీ అగ్రి జాయిన్ అవుతున్నారు, కానీ ఒకప్పుడైతే ఈ 1500కు మించి సీట్లు అనేది ఎక్కడ లేవు. ఈవెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా కొన్ని కొత్త యూనివర్సిటీస్కి ఐకార్ అక్రిడియేషన్ వచ్చినప్పటికీ ఇంచుమించు ఒక 2500 to 3000 మెంబర్స్ మాత్రమే ఈ కోర్స్ చదివేందుకు అవకాశం ఉంది. సో ఎంటైర్ వరల్డ్లో తీసుకుంటే అండి, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అంటే అగ్రి అలైడ్ సెక్టార్స్లో అగ్రి ఇండస్ట్రీకి ఉన్న క్రేజ్ తర్వాతనే, అంటే అగ్రి ఇండస్ట్రీ తర్వాతనే ఐటీ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఫార్మా ఇండస్ట్రీ అవ్వచ్చు అండి లీడింగ్లో ఉంటాయి. సో అలాంటి అగ్రి ఇండస్ట్రీలో 3000 మెంబర్స్ మన ఎంటైర్ ఇండియా నుండి మన తెలుగు స్టూడెంట్స్ పాస్ అవుట్ వచ్చిన వాళ్ళకు ఏదో ఒక ఆపర్చునిటీ అనేది, అంటే 2017 తర్వాత దీనికి గవర్నమెంట్ సెక్టార్లో కొంతవరకు నోటిఫికేషన్స్ లేకపోవడం ఇట్లాంటివి ఉన్నప్పటికీ ఈ కోర్స్కి ఏంటంటే అట్లీస్ట్ ప్రైవేట్ సెక్టార్లో స్టూడెంట్ ఏదో ఒక జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో దానివల్ల దీనికి ఆ క్రేజ్ అనేది వచ్చింది. మనం ఇతర కోర్సెస్ తీసుకుంటే ఇవాళ మెడిసినే తీసుకుంటే ఎంతో రెప్యుటేషన్ ఉన్న మెడిసిన్ ఎంబీబీఎస్ 6 years ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి అగైన్ మళ్ళీ 3 years పీజీ చేయాల్సి వస్తుంది, అంటే 9 years 10 years ఇక్కడ అవుతుంది. అంటే అంత కూడా వాళ్ళు అనుకున్న విధంగా కోర్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే, అంటే మెడిసిన్లో సీట్ రావాలి, మెడిసిన్ తర్వాత కూడా వాళ్ళు పీజీ చేయాలంటే మళ్ళీ నీట్ పీజీ రాసి మంచి మెరిట్ ర్యాంక్ వస్తేనే అక్కడ సీట్ వస్తుంది. ఈవెన్ ఈ రోజుల్లో పీజీ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ 3 years సూపర్ స్పెషాలిటీ చేస్తున్నారు. అంటే మెడిసిన్లో స్టూడెంట్స్ సెటిల్ అవ్వడానికి ఒక 10 to 15 years అనేది టైం తీసుకుంటుంది. బట్ వన్ అండ్ ఓన్లీ కోర్స్ బీఎస్సీ అగ్రికల్చర్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ 4 years కంప్లీట్ అవ్వగానే ఏదో ఒక జాబ్స్లో ఇక్కడ సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇదే కోర్సును కనుక బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత రీసెర్చ్ వైపు స్టూడెంట్స్ వెళ్తే కనుక ఇంకా వాళ్ళకు కెరీర్ పరంగా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నాబార్డ్ తీసుకున్న, ఇక్రిసాట్లో తీసుకున్న, నాబార్డ్లో అయితే గ్రేడ్ ఏ గ్రేడ్ బి పొజిషన్స్కి వచ్చేసి మంచి శాలరీస్ అనేది స్టూడెంట్స్కి ఉంటాయండి. ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్లో రీసెర్చ్ చేసి వెళ్తే కూడా సీడ్ టెక్నాలజీ మీద, సాయిల్ సైన్స్ మీద కూడా స్టూడెంట్స్కు ల్యాక్స్లోనే శాలరీస్ అనేది ఉంటాయండి. సో అటువంటి క్రేజ్ అనేది ప్రస్తుతం బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి ఉందండి. అండ్ అగ్రి ఇండస్ట్రీ అనేది నెవర్ ఎండింగ్ ఇండస్ట్రీ అండి. అలాగే అండి రాజశేఖర్ గారు, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, అడ్మిషన్ తీసుకునే వాళ్ళకి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, కాలేజెస్ వివరాలు చెప్తారా? సో జనరల్గానే మన తెలుగు స్టేట్స్ నుండి స్టూడెంట్స్ వచ్చేసి ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఇక్కడ లోకల్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి మెరిట్ ర్యాంక్ సంపాదించుకొని ఇక్కడ లోకల్ కాలేజెస్లో జాయిన్ అవుదామనేసి అనుకుంటూ ఉంటారండి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకు 5 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయండి. 5 గవర్నమెంట్ కాలేజెస్తో పాటు 6 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కు కొత్తగా 2016లో పర్మిషన్ వచ్చింది. 6 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా 5 గవర్నమెంట్ అండ్ 6 ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అండి. 5 కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఉంటే 6 ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. సో అన్నిట్లో కలిపి కూడా మనకు ఈ 6 గవర్నమెంట్ కాలేజెస్లో 560 సీట్స్ ఉన్నాయండి 5 గవర్నమెంట్ కాలేజెస్లో, అండ్ 6 ప్రైవేట్ కాలేజెస్లో 360 సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఉండే సీట్స్ వచ్చేసి ఇక్కడ లెస్ దాన్ 900 అండి. సో చాలా తక్కువ సీట్లు అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట. సో స్టూడెంట్స్ దీంట్లో పోటీ పడాలంటే అడ్మిషన్ పొందేందుకు ఈఏపీ సెట్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలండి. దీంట్లో మెరిట్ ర్యాంక్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీ తీసుకుంటే కనుక 3000 లోపల ర్యాంక్ అనేది ఉండాలి. అండ్ ఈవెన్ రిజర్వేషన్స్ ఉన్న కేటగిరీస్ కూడా మినిమం ఒక 5000 6000 లోపు ర్యాంక్ ఉంటే కనుక బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో సీట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ అయితే కనుక ప్యూర్లీ సీట్స్ మొత్తం కూడా మెరిట్ బేసిస్ మీద ఫిలప్ చేయబడతాయండి. అలాగే మనకు 6 ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ 6 ప్రైవేట్ కాలేజెస్లో 70% కన్వీనర్ కోటా ద్వారా, అంటే కౌన్సిలింగ్ ద్వారా, మెరిట్ ర్యాంక్ ద్వారా సీట్లు ఫిలప్ చేస్తే 30% మేనేజ్మెంట్ కోటా ఉంటాయండి. సో మేనేజ్మెంట్ కోటాకు అనేది స్టూడెంట్స్ డైరెక్ట్గా కాలేజ్ మేనేజ్మెంట్స్ని అప్రోచ్ అయ్యి సీట్స్ అనేది తీసుకోవచ్చండి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 5 గవర్నమెంట్ కాలేజెస్లో 6 ప్రైవేట్ కాలేజెస్లో అడ్మిషన్స్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుందండి. మరి తెలంగాణలో ఎలా ఉన్నాయి సార్ కాలేజెస్? సో మనకు తెలంగాణలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ లేవండి, ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయి. సో తెలంగాణలో 6 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయండి. బట్ అగైన్ తెలంగాణలో కొత్తగా వచ్చేసి పేమెంట్ కోటా అండ్ ఎన్ఆర్ఐ కోటా అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మనం ఎలాగైతే ప్రైవేట్ కాలేజెస్లో ఆంధ్రప్రదేశ్ రీజియన్లో మేనేజ్మెంట్ కోటా ద్వారా సీట్లు పొందొచ్చో, ఇక్కడ తెలంగాణలో వచ్చేసి 6 గవర్నమెంట్ కాలేజెస్లో టీఎస్ ఎంసెట్ ద్వారా మెరిట్ బేసిస్లో అన్ని కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటాలో ఉన్న సీట్లన్నీ ఫిలప్ చేయడం జరుగుతుందండి. దాంతోపాటు పేమెంట్ కోటా సీట్స్ అనేది కూడా మనకు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఈ పేమెంట్ కోటా సీట్స్ అనేది అప్రాక్సిమేట్గా 14 lakhs ఫీజు ఉంటుందండి 4 yearsకు. దీనికి కూడా ఎంసెట్లో మెరిట్ ర్యాంక్ అనేది ఉండాలండి. సో దీనికి మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంట్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు మెరిట్ ర్యాంక్ ఉంటుందో ఎంసెట్లో వచ్చిన స్కోర్ ఆధారంగానే ఇక్కడ కూడా ఈ పేమెంట్ కోటా అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎన్ఆర్ఐ కోటాలో కూడా కొన్ని సీట్స్ అనేది మనకు ఈ 6 గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నాయండి తెలంగాణలో. సో ఎన్ఆర్ఐ కోటాదైతే అప్రాక్సిమేట్గా ఒక 30-35 lakhs మధ్యలో ఫీజు అనేది 4 yearsకు ఉందన్నమాట. సో
సో స్టూడెంట్స్ ఎవరైనా అంటే కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళకు ఒక పేమెంట్ కోట అనేది కూడా అంటే మేనేజ్మెంట్లో ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్లో సీట్లు తీసుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ పేమెంట్ కోటా ద్వారా కూడా సీట్లు అనేది పొందొచ్చండి. సార్ మరి కాలేజెస్ చాలా తక్కువగా ఉన్నాయి కదా, మరి బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకునే విద్యార్థులకు ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? సో ఆబ్వియస్గా అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రీజియన్లో, తెలంగాణ రీజియన్లో రెండు మన తెలుగు రాష్ట్రాల్లో కంబైన్డ్గా వచ్చేసి 1500 సీట్స్ మాత్రమే ఉన్నాయి రఫ్గా. సో ఆబ్వియస్గా మనకి ఇక్కడ ఇంచుమించు ఒక 1,60,000-1,70,000 మెంబర్స్ వచ్చేసి బైపీసీ అనేది చదువుతున్నారండి స్టూడెంట్స్ ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకొని. సో ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ కోసం కాంపీట్ అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ 90% ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారండి. ఇక్కడ సీట్లు తీసుకుంటేనేమో 1% కూడా లేవనే చెప్పొచ్చు. సో ఇంత తక్కువ సీట్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ డెఫినెట్గా వాళ్ళకు కెరీర్ పరంగా వాళ్ళు సెటిల్ అవ్వటానికి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నాయనేసి ఆప్షన్స్ గురించి డెఫినెట్గా సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ప్రైవేట్ కాలేజీలు తీసుకుంటే అఫిలియేటెడ్ కాలేజీలు మనకు ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్రలో, తమిళనాడులో మాత్రమే గవర్నమెంట్ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి. ఎంటైర్ ఇండియాలో మహారాష్ట్ర, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 3 స్టేట్స్లో మాత్రమే ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ కింద ఉండే అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయండి. ఇవి కాకుండా ఇండియాలో ఎక్కడ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ కింద ఉండే అఫిలియేటెడ్ కాలేజెస్ అనేది లేవు. అండ్ దీంతో పాటు వచ్చేసి కొత్తగా మనకు ఈ మధ్య కాలంలో 2018 నుండి టిల్ డేట్ వరకు ఒక 9 ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఐకార్ అక్రిడియేషన్ అనేది వచ్చిందండి. సో ఈ 9 ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉన్నాయి. అయితే ఇక్కడ తమిళనాడులో వచ్చేసి మనకు 2 టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయండి. మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అండ్ నాన్ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. నాన్ మైనార్టీలో ఏంటంటే 65% సీట్స్ అనేది లోకల్ తమిళనాడు స్టూడెంట్స్ మెరిట్ బేసిస్లో వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా వెళ్తూ ఉంటారు. 35% వచ్చేసి అదర్ స్టేట్ నుండి కూడా మనము మేనేజ్మెంట్ కోటా ద్వారా మనము కాంపీట్ అవ్వచ్చండి. అండ్ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్లో వచ్చేసండి 50% కౌన్సిలింగ్ ద్వారా లోకల్ స్టూడెంట్స్ ఉంటే 50% ఎక్కడి నుండైనా మేనేజ్మెంట్ కోటా ద్వారా స్టూడెంట్స్ అనేది అడ్మిషన్ తీసుకోవచ్చు అనమాట. ఇవి కాకుండా తమిళనాడులో మనకు ఇండస్ట్రియల్ కోటా అనేసి, ఎన్ఆర్ఐ కోటా అనేసి ఆల్ ఓవర్ ఇండియా నుండి స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. బట్ అయినప్పటికీ కూడా మన తెలుగు స్టూడెంట్స్కి వచ్చేసి అక్కడ హార్డ్లీ 100 to 150 మెంబర్స్కి మాత్రమే సీట్లు అనేది పొందే అవకాశం ఉంది. రీజన్ ఏంటంటే తమిళనాడుకు బార్డర్ అయిన కర్ణాటక అవ్వచ్చు, కేరళ నుండి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది. అండ్ మోర్ ఓవర్ తమిళనాడులో ఉండే కాలేజీలు కూడా చాలా తక్కువ, 25 ప్రైవేట్ కాలేజెస్ అంటే చాలా తక్కువ అనే చెప్పొచ్చు. సో అక్కడ లోకల్ స్టూడెంట్స్ కూడా ఎక్కువగా కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కోటా కోసం పోటీ పడుతూ ఉంటారు. అందువలన మన స్టూడెంట్స్కి ఒక 100 to 150 సీట్స్ వరకు అక్కడ సీట్లు సంపాదించే అవకాశం అనేది తమిళనాడులో ఉంటుందండి. దీనికి తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ వచ్చేసి ప్రతి ఇయర్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందండి. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంలో మనము టీఎన్ఏకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న ప్రతి స్టూడెంట్ అక్కడ మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్ పొందేందుకు అవకాశం ఉంటుందండి. ఓకే, ఇంతకుముందు బీఎస్సీ అగ్రికల్చర్ అనగానే అందరూ అప్పటికీ ఇప్పటికీ అందరూ మహారాష్ట్ర వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. అంటే అక్కడ ఎడ్యుకేషన్ పరంగా కానీ, కాలేజెస్ పరంగా కానీ పిల్లలకి ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి, దీని గురించి వివరంగా చెప్తారు? సో గతం నుండి అంటే మనము ఒక 15 years నుండి తీసుకుంటే అండి మన తెలుగు రాష్ట్రాలు కాకుండా ఎక్కువగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నది ఓన్లీ మహారాష్ట్రలో మాత్రమే. తమిళనాడులో కూడా 2010 తర్వాత 1-2 కాలేజీలు ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చాయి. బట్ 2010 బిఫోర్ కూడా మనకు మహారాష్ట్రలోనే ఎక్కువగా కాలేజెస్ ఉండేటివండి. దానివల్ల నా స్టూడెంట్స్ ఇక్కడ సీట్లు రాని వాళ్ళు ఎక్కువగా మహారాష్ట్ర వెళ్ళేవాళ్ళు. అందులో మనకు మహారాష్ట్ర అనేది తెలంగాణకు వచ్చేసి అది బార్డర్లో ఉండేది. సో ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు నాందేడు, పర్బని, ఔరంగాబాద్, జాల్నా ఇటువంటి లొకేషన్స్కు తీసుకుంటే కనుక ట్రైన్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. సో స్టూడెంట్స్ వచ్చేసి ఎక్కువగా మహారాష్ట్రకి వెళ్ళే వాళ్ళండి. అండ్ మహారాష్ట్రలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్కి ఫీజెస్ అనేది వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్తో కంపేర్ చేసిన, తమిళనాడులో ఉన్న అఫిలియేటెడ్ కాలేజ్తో కంపేర్ చేసిన ఫీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. అండ్ మోర్ ఓవర్ ఓల్డ్ కాలేజెస్ కాబట్టి ఆబ్వియస్గా అక్కడ ఫీల్డ్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, అకాడమిక్స్ పరంగా కొంత బెటర్గా ఉంటుంది అనేసి చెప్పొచ్చు అండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా వరకు మహారాష్ట్ర అనగానే చాలామందికి ఒక అపోహ ఏంటంటే ఎక్కువగా మరాఠీలో టీచింగ్ ఉంటుందేమో, ఎందుకంటే 80% స్టూడెంట్స్ లోకల్ వాళ్ళు ఉంటున్నారు, 20% అదర్ స్టేట్ నుండి మన తెలుగు స్టూడెంట్స్ ఉంటున్నారు కాబట్టి ఎక్కువ మరాఠీ చెప్తూ ఉంటారు అనేసి ఈ అపోహ కూడా ఉంది. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే 70% కాలేజెస్ వచ్చేసి అంటే ఏవైతే కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యాయి అటువంటి కాలేజెస్లో వచ్చేసి ఆ లాంగ్వేజ్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఒక 30% ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్రలో ఆ కాలేజెస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది లేవు. అండ్ ఇక్కడ అడ్మిషన్స్కి వచ్చేసి అడ్మిషన్ పొందడం అనేది చాలా ఈజీ అండి మహారాష్ట్రలో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ 75 ప్రైవేట్ కాలేజెస్ అనేది మహారాష్ట్రలో ఉన్నాయి. అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్లు ఏ విధంగా అయితే ఉన్నాయో అక్కడ అగ్రికల్చర్ కోర్స్కి అనేది అన్ని సీట్లు ఉన్నాయి.
సో లోకల్లో దాదాపుగా మహారాష్ట్రలో ఉన్న ప్రతి స్టూడెంట్కు ఆల్మోస్ట్ కౌన్సిలింగ్లోనే సీట్ వస్తుంది కాబట్టి వాళ్ళు మేనేజ్మెంట్ కోటా కోసం అక్కడ పోటీ పడరు. సో ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో మహారాష్ట్రలో వెళ్ళే స్టూడెంట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్ నుండి 95% మెంబర్స్ ఉంటాయండి. సో మహారాష్ట్రలో ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజ్లో వచ్చేసండి 80% కౌన్సిలింగ్ ద్వారా లోకల్ స్టూడెంట్స్ ఉంటే 20% అదర్ స్టేట్ కోటా ఆర్ మేనేజ్మెంట్ కోటా ద్వారా మన తెలుగు స్టూడెంట్స్ ఉంటారనమాట. సో ఇక్కడ మహారాష్ట్రలో మనం అడ్మిషన్ పొందాలంటే స్టూడెంట్ వచ్చేసి డెఫినెట్గా ఎయిదర్ నీట్ కానివ్వండి, ఎంఎస్టీ సెట్, బైపీసీ స్టూడెంట్స్కు అండ్ ఎంపీసీ స్టూడెంట్స్కు ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది మహారాష్ట్రలో. మనం బయట ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకున్నా, మన తెలుగు రాష్ట్రాలు తీసుకున్నా, తమిళనాడులో తీసుకున్నా కూడా ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్కి మాత్రమే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది చదవడానికి అవకాశం ఉంది. అయితే మహారాష్ట్రలో ఏంటంటే ఈవెన్ బైపీసీ స్టూడెంట్స్తో పాటు ఎంపీసీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ జాయిన్ అయ్యేందుకు అవకాశం ఉందండి. సో బైపీసీ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ కొరకు వచ్చేసి ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉండి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేదా మహారాష్ట్రలో ఎంఎస్టీ సెట్ అనేసి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఎంసెట్ అనేసి మనము అగ్రికల్చర్ కోర్స్ కోసం ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబడుతుందో మహారాష్ట్రలో అక్కడ ఎంఎస్టీ సెట్ అనేసి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ఎయిదర్ నీట్ కానివ్వండి, ఎంఎస్టీ సెట్ కానివ్వండి అటెంప్ట్ చేసి ఉంటారో ఆ స్టూడెంట్స్ మహారాష్ట్రలో అడ్మిషన్ తీసుకునేందుకు ఎలిజిబుల్ అవుతారండి. అండ్ ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జేఈ గనక అటెంప్ట్ చేస్తుంటే ఇంటర్మీడియట్లో 50% మార్క్స్తో పాటు జేఈ కానివ్వండి, ఈవెన్ ఎంఎస్టీ సెట్ ఎగ్జామ్ ఏదైనా అటెంప్ట్ చేస్తుంటే కనుక మహారాష్ట్రలోని ప్రైవేట్ కాలేజెస్లో అడ్మిషన్స్కి అనేది ఎలిజిబుల్ అవుతారండి. ఓకే సార్, ఇప్పుడు మీరు చాలా స్టేట్స్ పేరు చెప్పారు, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సాలో ఇలా బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయని చెప్పారు కదా. సో వీటిల్లో ఏది బెస్ట్ అంటారు? పిల్లల కెరియర్ ఎలా ఉంటుంది అంటారు ఇందులో చదివితే? సో ఆబ్వియస్గా అండి ఇంతకుముందు లిమిటెడ్ ఆప్షన్స్ ఉండేది. ఓన్లీ అంటే బీఎస్సీ అగ్రికల్చర్ అంటే మనకు లోకల్లో సీట్ దొరకనప్పుడు స్టూడెంట్కు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్గా మహారాష్ట్ర కాలేజెస్ ఉండేటివి. సో ఆ టైంలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి స్టూడెంట్కు ఎక్కడైనా సీట్ దొరికితే చాలు, అది కొత్త కాలేజ్ అయినా, ఓల్డ్ కాలేజ్ అయినా, న్యూ కాలేజ్ అయినా సీట్ దొరికితే చాలు అన్నట్లు ఉండేది స్టూడెంట్స్ మైండ్ సెట్ ఒకప్పుడు. అయితే మనకు 2017-18 తర్వాత స్టూడెంట్కు వ్యాస్ట్ ఆప్షన్స్ అనేది ఉన్నాయి, ఎందుకంటే కాలేజెస్ అనేది పెరిగిపోయాయి. సో కాలేజ్ పెరిగిపోయినప్పుడు స్టూడెంట్కు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీస్ వచ్చాయి, మహారాష్ట్రలో కొన్ని ఓల్డ్ కాలేజెస్ ఉన్నాయి, అండ్ అలాగే తమిళనాడులో మంచి ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉన్నాయి. సో ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్ డెఫినెట్గా స్టూడెంట్కి అయితే ఉంటుందండి. సో మనకు 9 ప్రైవేట్ యూనివర్సిటీస్ కొత్తగా వచ్చాయి, మహారాష్ట్రలో 75 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, అండ్ తమిళనాడులో వచ్చేసి 25 ప్రైవేట్ కాలేజెస్ అనేది ఉన్నాయి. సో ఈ కాలేజెస్లో ఏది బెస్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలంటే డెఫినెట్గా ఏంటంటే స్టూడెంట్ ఇక్కడ చూసుకోవాల్సింది ముందుగా వచ్చేసి లెగసీ. అంటే ఏ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఓల్డ్ ఉంటుందో ఆ యూనివర్సిటీలో డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందండి, అండ్ ఎడ్యుకేషన్ కూడా డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిన ఇన్స్టిట్యూషన్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్కి అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుందండి. అండ్ మహారాష్ట్రలో అయితే ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం ఇంకా ఈజీ అండి, ఎందుకంటే మహారాష్ట్రలోని కాలేజెస్కి వచ్చేసి గ్రేడింగ్ అనేది రిలీజ్ చేస్తుంది మహారాష్ట్ర గవర్నమెంట్. అంటే టాప్ కాలేజెస్ అన్నీ కూడా ఏ గ్రేడ్ అనేసి ఏ గ్రేడ్లో ఉన్న కాలేజ్ మొత్తం లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది, అండ్ బి గ్రేడ్లో ఉన్న కాలేజ్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది, అలాగే సిడి గ్రేడ్లో ఉన్న కాలేజ్ది కూడా లిస్ట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ అక్కడ మంచి కాలేజ్ ఏవైతే ఏ గ్రేడ్లో ఉన్నాయో ఆ కాలేజ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రెడీగా ఉంటుంది కాబట్టి ఆ కాలేజ్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వచ్చేసి స్టూడెంట్ డెఫినెట్గా వచ్చేసి ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చూసుకోవాలండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది అండ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చూసుకొని వాళ్ళు ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, అలాగే ఫైనల్గా మీరు ఇందాక మాటల్లో అన్నారు కదా ఐకార్ అక్రిడిటేషన్, దీని గురించి చెప్తారా? చాలామందికి అంటే గతంలో అయితే ఐసీఆర్, నాన్ ఐసీఆర్ అనేసి ఈ కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండేదండి. అయితే ఇప్పుడు ఐసీఆర్ అక్రెడిటేషన్ గురించి అయితే చాలా వరకు స్టూడెంట్స్కు ఒక అవగాహన అనేది ఉంది. ఇంతకుముందు ఏంటంటే నాన్ ఐకార్ ఉన్నా పర్లేదు, మేము ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటాం, ఐకార్ లేకపోయినా పర్లేదు అన్నట్లు జాయిన్ అయ్యేవాళ్ళు. బట్ ఈ మధ్యకాలంలో ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఐకార్ స్టూడెంట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడంతో పాటు స్టూడెంట్స్ ఎక్కువగా ఐకార్ అక్రెడిటేషన్ ఉన్న యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారండి. అయితే ఇక్కడ మేజర్ డిఫరెన్స్ అంటే స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా
చెప్పాలి అంటే గనక ఐకార్ అండ్ నాన్ ఐకార్ అనేది ఒకటి ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్లో ఏంటంటే 100 acres ఫార్మింగ్ ల్యాండ్ మినిమం ఐకార్ రూల్ ప్రకారం ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టూడెంట్కు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది బాగుంటుందండి. ఎందుకంటే నాన్ ఐకార్లో ఇక్కడ ఫీల్డ్తో అనేది సంబంధం లేదు. మేబీ ఒక 5 acres ఉండొచ్చు, అది కూడా లేకపోవచ్చు. సో వాళ్ళ కోర్స్ అనేది రన్ చేసుకోవచ్చు. ఐకార్ అక్రిడియేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్కి మాత్రమే రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి, కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. సో వాటిల్లో వచ్చేసి 100 acres ఫార్మింగ్ ల్యాండ్ ఉండాలి అండ్ ప్రాక్టికల్స్కి వచ్చేసి స్టూడెంట్కు ప్రతి ల్యాబొరేటరీ అనేది ఉండాలి. సో ఆబ్వియస్గా ఇక్కడ ఐకార్లో ఏమవుతుందంటే స్టూడెంట్కు కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది నాన్ ఐకార్ స్టూడెంట్తో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. అండ్ దాంతోపాటు మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జీవోలు అనేది అమల్లో ఉన్నాయండి. డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్కు స్టూడెంట్ ఎలిజిబుల్ అవ్వాలంటే ఐకార్ యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉండాలి. నాన్ ఐకార్ నుండి డిగ్రీ ఉంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్కి అనేది ఎలిజిబిలిటీ ఉండదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్లో అంటే 2015 వరకు అయితే చాలా వరకు నాన్ ఐకార్లో చదివిన స్టూడెంట్స్ కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీస్లో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. అయితే 15 తర్వాత ఐకార్ అక్రిడియేషన్ నుండి వచ్చిన స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళే దొరుకుతున్నప్పుడు ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ వచ్చేసి నాన్ ఐకార్ వాళ్ళకంటే పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ వచ్చేసి అంత ప్రిఫర్ అనేది చేయట్లేదు. సో ఆ డ్రాబ్యాక్ కూడా నాన్ ఐకార్లో చదవటం వల్ల ఉంటుందండి. అండ్ మోర్ ఓవర్ ఎవరైనా రీసెర్చ్ వైపు వెళ్ళాలి అంటే కనుక ఎంఎస్సీ అగ్రికల్చర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంఎస్సీ అగ్రికల్చర్ అగైన్ ఐకార్ కాలేజ్లో చదవాలంటే స్టూడెంట్ డెఫినెట్గా ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉండాలండి. డెఫినెట్గా నాన్ ఐకార్లో చదివిన వాళ్ళు ఐకార్ కాలేజ్లో ఎంఎస్సీ చేయడానికి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ గవర్నమెంట్ కాలేజ్లో ఎంఎస్సీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇలా ఈ 4 పాయింట్స్ను కన్సిడర్ చేసుకొని స్టూడెంట్ ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీని అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఐకార్ అక్రిడియేషన్ ఏ కాలేజెస్కి ఉన్నాయి లేనిది విద్యార్థులకు ఎలా తెలుస్తుందండి? సో చాలా వరకు వచ్చేసి స్టూడెంట్స్ అంటే ఎవరైనా కన్సల్టెంట్లు కాల్ చేసి ఐకార్ అక్రిడియేషన్ ఉంది లేదా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉంది, లేదంటే మీరు చదువుతుంటే మీకు సెకండ్ ఇయర్లోనో థర్డ్ ఇయర్లోనో ఐకార్ వచ్చేస్తుంది ఒక బ్యాచ్ పాస్ అవుట్ అవ్వగానే అనేసి ఇలాంటివి చెప్తూ ఉంటారు. అండ్ స్టూడెంట్స్కి కూడా ఏంటంటే ఏ యూనివర్సిటీకి ఐకార్ ఉంది ఏ యూనివర్సిటీకి ఐకార్ లేదు అనే కన్ఫ్యూజన్ కూడా డెఫినెట్గా చాలా వరకు అయితే ఉందండి. సో స్టూడెంట్స్ ఏంటంటే ఐకార్ అక్రిడియేషన్ ఉందా లేదా అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. ఐకార్ అఫీషియల్ వెబ్సైట్ ICAR.org.in అనేది ఐకార్ అఫీషియల్ వెబ్సైట్ అండి. ఐకార్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మొత్తం గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి అండ్ అలాగే గవర్నమెంట్ యూనివర్సిటీస్ కింద కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అండ్ అలాగే ఈ గవర్నమెంట్ యూనివర్సిటీ కింద ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. దాంతోపాటు కొత్తగా కొన్ని అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్కు ఒక 9 ప్రైవేట్ యూనివర్సిటీస్కు ఐకార్ అక్రిడియేషన్ వచ్చిందండి. వాటి లిస్ట్ కూడా అక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. దాంతోపాటు ఈ మధ్య కాలంలో కొన్ని అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా ఒక 3-4 అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా ఐకార్ అక్రిడియేషన్ వచ్చిందండి. ఆ టోటల్ లిస్ట్ అనేది ఎన్ని సీట్ల ఇంటెక్తో పర్మిషన్ వచ్చింది, అలాగే పీజీకి అయితే రీసెర్చ్కి అయితే ఏ స్పెషలైజేషన్కు అక్రిడియేషన్ వచ్చింది, ఎన్ని సీట్లకు పర్మిషన్ వచ్చింది అనేది కూడా అక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. ఓకే, అలాగే సార్ కొంతమందికి బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలని ఉండి ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. వాళ్ళకి లోన్ సదుపాయం కానీ ఫీజు రీంబర్స్మెంట్ కానీ అవకాశం ఉందా? సో ఇప్పుడు మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన స్టూడెంట్కి అయితే డెఫినెట్గా ఫీ రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే కనుకండి ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది స్టూడెంట్కు. అదే మనము ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మనం మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్తున్నాం కాబట్టి స్టూడెంట్స్కు ఎటువంటి ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఉండదు. మోర్ ఓవర్ కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసి స్కాలర్షిప్స్ అనేసి చెప్పేసి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. బట్ ఏ యూనివర్సిటీ తీసుకున్నా అక్కడ ఉన్న ఫీజు అనేది డబల్ చేసి 50% స్కాలర్షిప్ అని మళ్ళీ సేమ్ ఫీ అనేది చూపిస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏదైనా మనం అది యూనివర్సిటీ అవ్వచ్చు అండి, అక్కడ ఉన్న అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ అవ్వచ్చు, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నా మనం వెళ్ళేది మేనేజ్మెంట్ కోటా ద్వారా కాబట్టి మనకు అక్కడ స్కాలర్షిప్స్ కానివ్వండి, ఈవెన్ స్కాలర్షిప్స్ అనేది మేబీ కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేయొచ్చు. బట్ అగైన్ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉండదండి. సో ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ తీసుకోవాలంటే కనుక డెఫినెట్గా ఎడ్యుకేషన్ లోన్ అయితే తీసుకోవచ్చండి. సో ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ తీసుకుంటే కనుక అక్కడ ఫీ ఏదైనా అప్రాక్సిమేట్గా ఇంక్లూడింగ్ హాస్టల్ ఒక 8 to 10 lakhs ఉందనుకోండి, ఆల్మోస్ట్ ఒక 70 to 80% మనము ఎడ్యుకేషన్ లోన్ అనేది అక్కడ తీసుకోవచ్చండి ఈజీగానే. సో అట్లా స్టూడెంట్ ఎవరైనా చదవాలనుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొంత ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని అట్లా కూడా వాళ్ళు ముందుకెళ్ళొచ్చండి. ఓకే, అలాగే ఇప్పుడు మరి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేసిన వాళ్ళు కెరియర్లో ఏ విధంగా ఎంత తొందరగా సెటిల్ అయిపోతారు? రైట్.
రైట్ అండి. ఈ కోర్స్కున్న క్రేజే అదండి. ఇప్పుడు వెటర్నరీ తీసుకుంటే 5.5 years ఉందండి. అండ్ ఈవెన్ వెటర్నరీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం ఎన్నో చూస్తున్నాం. చాలా వరకు స్టూడెంట్స్ వచ్చేసి స్ట్రైకులు కూడా చేస్తున్నారు. ఎటువంటి గవర్నమెంట్ జాబులు పడట్లేదు మేము కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా అనేసి ఎన్నో ఇష్యూస్ అనేది మనం చూస్తూనే ఉన్నాము. అలాగే మెడిసిన్ తీసుకుంటే స్టూడెంట్స్ సెటిల్ అవ్వడానికి 10 to 15 years పడుతుంది. బీ ఫార్మసీ తీసుకున్నా కూడా ల్యాక్స్లో స్టూడెంట్స్ వచ్చేసి ఈ కోర్స్ చదువుతున్నారు. ఇక్కడ థౌజండ్స్లో జాబ్లు ఉన్నాయి. చాలా వరకు జాబ్ స్కేర్సిటీ అనేది కూడా బీ ఫార్మాలో కూడా ఉంది. ఇట్లా ప్రతి కోర్సులో తీసుకున్న ఆ స్కేర్సిటీ ఉంది. బట్ బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకుంటే కనుక బీఎస్సీ అగ్రికల్చర్లో కూడా ఒక 4-5 years నుండి మనకు గవర్నమెంట్ జాబ్ సంబంధించి నోటిఫికేషన్లు చాలా తక్కువగా పడుతున్నాయి. 2017 వరకు అయితే కనుక మనకు ఒక 2000 members స్టూడెంట్స్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ మన తెలుగు స్టేట్స్లో అవ్వచ్చు లేదా బయట రాష్ట్రాల్లో చదివచ్చిన వాళ్ళకు ఆల్మోస్ట్ 2000లో ఒక 1200 to 1500 members ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఇమీడియట్గా దొరికేది సెటిల్ అయ్యేవాళ్ళు. బట్ ఇక్కడ ఈ మధ్యకాలంలో 5-6 yearsలో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ తక్కువ పడ్డప్పటికి కూడా స్టూడెంట్స్ ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ నుండి పాస్అవుట్ అయిన వాళ్ళు మాత్రం అట్లీస్ట్ ప్రైవేట్ కంపెనీస్లో కూడా మంచి ప్యాకేజెస్ అనేది సెటిల్ అవ్వగలుగుతున్నారండి. లైక్ ఇప్పుడు మనం తీసుకుంటే కనుక సీడ్ కంపెనీస్ అవ్వచ్చు మనకు, అలాగే ఈ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అవ్వచ్చు అండి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవ్వచ్చు మనకు, అలాగే బయోకెమికల్ ఇండస్ట్రీస్ కూడా ఇండియాలో చాలా ఉన్నాయండి. సో ఈవెన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవ్వచ్చు. ఇలాంటి వాటిల్లో స్టూడెంట్స్ వచ్చేసి ఏదో ఒక జాబ్లో సెటిల్ అనేది ఈజీగా అవ్వచ్చు. ఎందుకంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా గవర్నమెంట్ సెక్టార్లో 20% కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ సెక్టార్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువగా ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. సో 80% ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్కి అనేది ఏదో ఒక జాబ్ అనేది ఈజీగా దొరుకుతుందండి. సో 4 years తర్వాత వాళ్ళు రీసెర్చ్ వైపు వెళ్ళకున్నా కూడా వాళ్ళు విత్ బీఎస్సీ అగ్రికల్చర్ అనేది వాళ్ళకు జాబ్ అనేది ఈజీగా దొరుకుతుందండి. ఓకే అండి. బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకునే విద్యార్థులకి వాళ్ళ లైఫ్కి సంబంధించి ఉద్యోగ అవకాశాల గురించి కోర్సెస్ గురించి చాలా చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. నమస్తే.